సో గురువు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. నాది నాది అంటే కిరాయితనం, మాది మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. సో అలాంటి మగాడు, మనవాడు, అందరివాడు మన గురువు గారు. నా అదృష్టం ఏంటంటే స్వరం నాన్నగారు ఇచ్చింది, సంస్కారం అమ్మగారు ఇచ్చింది, ఆశీర్వాదం గురువులది, కళామ తల్లిది, అభిమానం ప్రోత్సాహం మీ అందరిది. సో 1972లో ఔరా ఈ రచన చమత్కృతేమియో గాని ప్రకృతి సౌందర్యమున ధక్కరించుచు కురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే అన్న దుర్యోధనుడి మైసభ డైలాగ్తో నా నట ప్రస్థానం మొదలైంది. 1972 మద్రాసులో రాజుబాబు గారి పుట్టినరోజు చాలా అద్భుతంగా చేసేవారు. నా అదృష్టం 1972లో ఎస్వి రంగారావు గారు నన్ను ఆశీర్వదించారు. అలాగే నాన్నగారు గురువు గారి దగ్గరికి తీసుకెళ్ళి నన్ను ఆశీర్వదించారు. ఆ తర్వాతే తాతా మనవడు ఐ థింక్ 1973 రిలీజ్ అయింది. నేను మైసభతో మొదలయ్యి ఆ తర్వాత ఎన్టీ రామారావు గారితో సంసారం అనే సినిమాకి డబ్బింగ్ చెప్పి ఆ తర్వాత 1975లో దేవుడు చేసిన పెళ్ళి అనే సినిమాతో నా సినీ ప్రస్థానం మొదలైంది. సో ఒక విధంగా రంగస్థల ప్రస్థానం, డబ్బింగ్ ప్రస్థానం, సినీ ప్రస్థానం ఇవన్నీ 72, 73, 74, 75. సో 75లో దేవుడు చేసిన పెళ్లి జనవరి 9th రిలీజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని మంచి సినిమాలు చేశాను. బాపు గారి స్నేహం వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ మై లైఫ్, అది 76, 77లో చేశాను. ఆ తర్వాత గురువు గారు నీడ సినిమా తీస్తున్నారని తెలిసి నాన్నగారు నన్ను గురువు గారి దగ్గరికి తీసుకెళ్ళారు. కానీ అందరికీ తెలిసిన విషయమే, మనం ప్రయత్నించిన అది మనది అంటేనే మనకు వస్తుంది ఆ వేషం. సో నీడ నాకు మిస్ అయ్యింది. మొన్న 100 కొట్టిన తర్వాత ఎమోషనల్ అయ్యాడు సూర్యవంశి, 0 కొట్టిన తర్వాత ఎమోషనల్ అయ్యాడు, చిన్న ఏడుపు వచ్చింది ఆ అబ్బాయికి. అలాగే నీడ నాకు రాకపోవడంతో నేను కూడా చిన్న ఏడు మొహం పెడితే గురువుగారు నన్ను దగ్గరికి పిలిచి టైం వస్తుందిరా అప్పుడు నా దగ్గర చేతు కానీ అన్నారు. అక్కడి నుంచి నేను మళ్ళీ ఛాలెంజ్ అనే సినిమాతో మొదలవ్వడం, వేషాలు వేస్తూ ఉండడం. 91లో అమ్మ రాజీనామా అన్న సినిమా, నేను బాగా అమ్మని ప్రేమించేవాడిని, భక్తి, అందరికీ అమ్మ అంటే అమ్మే. కానీ మా అమ్మ ఎప్పుడు నా దగ్గర ఇప్పుడు లేకపోయినా ఎప్పుడు నా జోబులో నా గుండెల దగ్గరే మా అమ్మ ఉంటుంది. సో అలాంటి అమ్మ రాజీనామా, ఎందుకంటే అమ్మ కూడా హీరోయిన్ అవ్వాలని వచ్చారు, నాన్న హీరో అవ్వాలని వచ్చారు. సో ఈ ప్రయాణంలో 91లో అమ్మ రాజీనామా, అది అద్భుతమైన సినిమా గురువుగారి డైరెక్షన్లో చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడే ఉన్నారు ముత్యాల సుబ్బయ్య గారు. 93